అమ్మ ఇక భోగి తర్వాత జరుపుకునే పండుగ అందరం జరుపుకుంటారు. అసలు ఊరు, వాడ అని కాదు. ఆ ఊరు, ఈ ఊరు అని కాదు. దేశవ్యాప్తంగా జరుపుకోవచ్చు రైతుల పండగ కూడా కాబట్టి. అవును. ఇంకా మరీ ముఖ్యంగా ఇది అతి పెద్ద పండుగ ఎందుకయింది? పెద్దల పండుగ అని కూడా అంటారు సంక్రాంతిని. ఎందుకంటారు? సంక్రాంతిని అసలు ఏ విధంగా జరుపుకోవాలి? సంక్రాంతి రోజున చేయవలసిన పనులు ఏమిటి? ఈ విషయాలన్నీ చెప్పండి. అలాగేనమ్మా, తప్పకుండా. నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే సహస్రయోగోద్భవ భావభాగినే సహస్ర సంఖ్యాయుగధారిణే నమః. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. శ్రీ సూర్యనారాయణ స్వామికి నమస్కరించుకుని మనం సంక్రాంతి పండగ గురించి మాట్లాడుకోవాలమ్మా. ఎందుకంటే సంక్రాంతి సమ్యక్ క్రాంతి. సంక్రాంతి అంటేనే సూర్య భగవానుడు మకర సంక్రమణం చేసిన అత్యంత పవిత్రమైన సమయం కదా. అసలు కాలమంతా జగత్ స్వరూపమే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కాలకాలుడు కాళికాదేవి, కాలమే దైవము. అయినా కూడా పరమాత్మను ఏ కాలంలో ఏ నామరూపాలతో ఏ విధమైన పద్ధతిలో మనం ఆరాధిస్తే ఆ విశ్వ చైతన్య శక్తి మనతో అనుసంధానించబడుతుందో మనము ఎక్కువ లాభాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని, జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఆ ఆ దినాలనే పర్వదినాలు అని అంటారు, వాటినే పండగలు అని అంటారు. వాటిని ఎలా ఆచరించాలి అన్నది కూడా మహర్షులు మనకి తెలియజేశారమ్మా మన శాస్త్రాలలో. కనుక మన మహర్షులు ఏర్పరిచిన పండగలలో అత్యంత ప్రధానమైన పండగ అనేక రకాలుగా పెద్దల పండగ, పెద్ద పండగ అని చెప్పబడే పండగ మనకి మకర సంక్రాంతి పండగ. ఈ మకర సంక్రాంతి పండగ మనకి పుష్యమాసంలో వస్తుంది. అసలు పుష్ అంటేనే పుష్ టు నరిష్, పుష్యతి అని చెప్తాము. పుష్ అంటే పోషించడం, అంటే ఇలా వృద్ధిపరచడం, పోషించడం, సృష్టించడం, సృష్టిని వర్ధిల్లజేయడం. కనుక ఈ పుష్యమాసానికి ఉన్న గొప్పదనమే అది. సర్వ ప్రాణికోటికి పుష్టిని తుష్టిని కలిగించేటటువంటి పంటలు మనకి ఇంటికి వచ్చిన సందర్భంగా రైతులు మహదానందంతో, మానవాళి అందరూ సంతోషంతో చక్కగా జరుపుకునేటటువంటి పర్వదినము సంక్రాంతి పండుగ. మనమందరం విశేషంగా సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఎందుకు అంటే ఆయన లేకపోతే జీవమే లేదు, ప్రాణం లేదు, మొక్కలు లేవు, మొలకలు లేవు, పంట వృద్ధే చెందదు. కనుక ఆయన అనుగ్రహం ఉండాలి, వానలు పడాలి, భూమిలో శక్తి ఉండాలి, రైతులు అన్ని చెయ్యాలి కదా. అన్నీ చేసిన సూర్యుడు అనుగ్రహం. కనుక సూర్య భగవానుడికి మనం కృతజ్ఞతలు తెలియజేసే పండగ. అసలు మానవుడు ఆరోగ్యంగా ఉంటున్నాడు, సుఖంగా వర్ధిల్లుతున్నాడు అని అంటే దేవతల అనుగ్రహం, ఆశీర్వాదం. అందులో పితృదేవతలు. మన సంప్రదాయంలో దేవతల కంటే పితృదేవతలకి మనం ఎక్కువ ఆ తిథులప్పుడు పితృదేవతలకు ఎక్కువ గౌరవాన్ని, భక్తి ప్రపత్తుల్ని ప్రకటిస్తాము ఎప్పుడూ కూడా. ఏ పెళ్లిళ్ళు జరిగినా, ఉపనయనాలు జరిగినా, శుభకార్యాలైనా దేవతలని ఆహ్వానించి పితృదేవతల్ని కూడా ఆహ్వానిస్తాము. ఈ సంక్రాంతి పండగ నాడు విశేషంగా పితృతర్పణాలు వదిలి పితృదేవతల ఆశీస్సులు తీసుకుంటారు. అందుకని పితృ పండగ అని కూడా అంటారు, పెద్ద పండగతో పాటుగా. పెద్ద పండగ ఎందుకంటే 3-4 రోజులు చేసుకుంటాం గనక. ఇది మన భారతదేశంలో కేవలం ఆంధ్రలో వీరోవారాన్ని కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగాలే కదా. శ్రీలంక, చైనా, ఈ పక్కపక్కవన్నీ కూడా బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, వాళ్ళందరూ అక్కడున్న వారందరూ కూడా జరుపుకునేవారు. ఇప్పుడు కూడా విడిగా అయినా అందరూ జరుపుకుంటారు సంక్రాంతి పండగని. కనుక అక్కడున్న వాళ్ళు అందరూ మన సనాతన ధర్మానుయాయులే. ఇప్పుడు పేర్లు, స్థలాలు వేరే వేరేగా భిన్నంగా చెప్పబడుతున్నాయి అంతే. అసలు సంక్రాంతి, సంక్రాంతి అంటే ఏమిటి అనంటే సం అంటే మంచి, ఇది ఉపసర్గ. సమ్ అనే ఉపసర్గతో కూడినటువంటి క్రాంతి అని అంటాం. క్రాంతి అంటే విప్లవం అనే అర్థం కూడా ఉంది, కానీ క్రాంతి అంటే ప్రవేశించడం, క్రము
ఇలా చేరడం అన్నమాట. కనుక సంక్రాంతి అంటే క్రమం అంటే ఇంకా మార్పు అనే అర్థం కూడా ఉంది. సో సమ్యక్ క్రాంతి సంక్రాంతి, చక్కగా ప్రవేశించడం లేదా బాగా మార్పు చెందడం. ఏ విధమైన మార్పు ప్రకృతిలో మానవుల్లో కలిగితే మానవాళి ఆనందంగా ఉంటుందో, ప్రకృతి జంతుతతి పశువులు పక్షులు అన్నీ ఆనందంగా ఉంటాయో ఆ మార్పు ఈ సంక్రాంతి నాడు కలుగుతోంది ప్రకృతిలో. కనుక సంక్రాంతిని మనం సంక్రమణము అంటాము. క్రమం అంటే క్రమంగా రావడం కదా ఒకదాని తర్వాత. సంక్రమణము అంటే కూడా ఇలా వచ్చి చేరడం. ఈ సూర్య భగవానుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ఇలా వస్తూ ఉంటాడు కదా, అదే సంక్రమణం. అలా మనకి ఏడాదిలో ప్రతి నెల సంక్రమణం ఉంటుంది, కానీ అన్నింటిలోకి అత్యంత ప్రధానమైనదిగా మనం మకర సంక్రమణాన్ని చెప్పుకుంటున్నాము. జయసింహ కల్పద్రుమం అనే ఒక గ్రంథం ఉందమ్మా, అందులో సంక్రాంతిని ఇలా సూచిస్తారు. ఎప్పుడు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి, సంక్రాంతి అంటే ఏమిటి అని అంటే, తత్ర మేషాదిషు ద్వాదశ రాశి సంక్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్ రాశే ఉత్తరః రాసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి. మేషం మొదలు 12 రాశులు ఉంటాయి కదా, ఆ ప్రతి రాశిలోనూ సూర్య భగవానుడు ముందున్న రాశిలో నుంచి తరువాతి రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి సృష్టిలో జరిగే ఖగోళంలో, ఆకాశంలో, గ్రహ గోళాలలో జరిగే మార్పులని కేవలం దివ్య దృష్టితో దర్శించి తపశ్శక్తితో దర్శించారు మహర్షులు. ఆ కాలంలో గ్రహ గతులలో కలిగే మార్పుని బట్టి కాలాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 భాగాలుగా విభాగం చేశారు. ప్రతి నెల కూడా ఒక సంక్రాంతి ఏర్పడుతూ ఉంటుంది అని వాళ్ళు తెలుసుకుని మనకి ఇలా 12 సంక్రమణాలు ఉన్నాయి అని చెప్పారు. జ్యోతిశాస్త్ర గ్రంథాలన్నిట్లోనూ వీటి గురించి సౌరమానం అంటాం కదా, చాలా వివరంగా చెప్తారు వీటి గురించి. ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, ఒకటి తర్వాత ఒకటి 12. వాటిలో మొదటి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని మనం మకర సంక్రాంతి అంటాము. అదే ఉత్తరాయణ పుణ్యకాలం. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి అక్కడి నుంచి కుంభరాశిలోకి, అలాగే మీన, మేష, వృషభ, మిథున రాశుల్లోకి ప్రవేశించి అక్కడ ఉంటున్నంత కాలము దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం, ఉత్తరాయణం అంటాము. మిగిలిన 6 రాశులలో అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశి నుంచి సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను రాశుల్లోకి సంచరించేటప్పుడు ఈ 6 నెలల కాలాన్ని దక్షిణాయనం అని అంటాము. సంక్రాంతి అంటేనే కదలటము అని చెప్పుకున్నాం కదా, కదలిక, మార్పు, రావటము అనేటటువంటి అర్థం ఉంది. సో సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కో రాశిలోకి మారేటప్పటికీ ఆ మార్పు వల్ల ప్రకృతిలో మార్పులు ఏర్పడతాయి. ప్రకృతి మొత్తం పంచభూతాలలో, వృక్షాలలో, ప్రాణికోటిలో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్క విధమైన మార్పు. వానలు కురవడంలో కానీ, ఎండలు రావడం, ప్రకృతి చల్లదనం పెరగడం, ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకోవడం, ఆకులు రాలడం, ఇలాంటి రకరకాల మార్పులు ఇవన్నీ కూడా వీటి వల్లే జరుగుతాయి. కనుకే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని పెద్ద పండగ అని అంటాము. ఎందుకంటే పెద్ద పండుగ ఎందుకు అవుతుంది? అసావాదిత్యో బ్రహ్మ అని చెప్పబడిన ఆ సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవం, మనకు జీవన ప్రదాత. ఆయన తన శక్తిని పెంచుకుంటున్నాడు. ఆయన శక్తి, వెలుగు, కాంతి వర్ధిల్లుతోంది, పగళ్ళు పెరుగుతున్నాయి. అందుకనే ఈ పండుగని పెద్ద పండగ అంటాము. అన్ని పండగల్ని పెద్ద పండగ అనము, ఎక్కువ రోజులు ఉన్నా కూడా. ఇది ముఖ్యంగా పెద్ద పండగ. దీర్ఘకాలమైన అంటే దీర్ఘమైన పగళ్ళు, నెమ్మదిగా పగలు పెరుగుతుంది, చలి తగ్గుతుంది, రాత్రిళ్ళు తగ్గుతాయి మనకి. అంటే ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే మాసము ప్రారంభమవుతోంది. ఇప్పుడు దాకా యమదంష్టలు అన్నారు ఒకసారి, అప్పుడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కనుక సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆహ్లాదదాయకమైన ప్రకృతి,
ఆ మంచి కాలానికి కూడా నాంది పలుకుతుంది ఈ సంక్రమణ సమయం, మకర సంక్రాంతి. రైట్. అంటే ఇది ప్రకృతిలో గొప్ప మార్పు. ఈ ఉత్తరాయణం 6 నెలలు కూడా దేవతలకి పగలు, దక్షిణాయనం దేవతలకి రాత్రి. ఎప్పుడైనా రాత్రి అంటే తమో గుణం, నిద్రపోతాము, పని చెయ్యము, చురుకుదనం ఉండదు. పగలు అంటే సత్వగుణం, రజోగుణం, తెలివితో ఉండడం, పనులు చేయడం కదా. ఎప్పుడు పగలు గొప్ప రాత్రి కంటే. రైట్. రాత్రి భోగము, పగలు జ్ఞానము. కనుక కూడా దేవతలకి పగలు గనక ఇది మనకి చాలా పుణ్యకాలం. అందుకే మనం ఉపనయనాలు కానీ వివాహాలు కానీ మంచి సత్కార్యాలు శుభకార్యాలన్నీ ఉత్తరాయణంలో చేస్తాము. భీష్మ పితామహులు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అంపశయ్య మీద అలా ఉండి ఆ ఉత్తరాయణం వచ్చాక ఆ శుభ ఉత్తరాయణ కాలంలోనే ఆయన పరమాత్మలో అంటే యోగం ద్వారానే యోగేన అంతే తనుచ్ఛేదం స్వచ్ఛంద మరణ వరం ఉన్న మహానుభావులు ఆయన. సో మనం మకర సంక్రాంతి పండుగని జరుపుకోవడానికి వెనకాల ఖగోళపరమైనటువంటి జ్ఞానము, జ్యోతిష్ శాస్త్ర విషయాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. కనుక జ్యోతిష్ శాస్త్ర ప్రాముఖ్యత, ఖగోళ శాస్త్ర ప్రాముఖ్యత, ప్రకృతికి సంబంధించిన దైవ సంబంధమైన సూర్య సంబంధమైన అనేకమైన ఆధ్యాత్మిక అంశాలతో కూడి ఉంది ఈ సంక్రాంతి పండుగ. ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యనారాయణ స్వామిని పూజించే రథ సప్తమి. ఆ రోజు నుంచి రథాన్ని ఆయన పక్కకి దిప్పుతారు ఉత్తరాయణం వైపు. కనుక నెమ్మదిగా ఎండలు ఎక్కువ అవుతాయి. అప్పటిదాకా దక్షిణ నుంచి వచ్చింది ఉత్తరాయణకి తిరుగుతుంది అనమాట. కనుకే ఉత్తరాయణ ప్రారంభంలో వచ్చే మకర సంక్రాంతి, ఈ మకర సంక్రమణాన్ని మనం పండగగా చేసుకోవాలి అని మహర్షులు నిర్దేశించారు. వెలుగుకి జ్ఞానానికి మనమే భారతీయులము. భా అంటే కాంతి, ప్రకాశం, రతి అంటే ఇష్టం. అసలు మనకి ఎప్పుడు జ్ఞానం అంటేనే ఇష్టం, వెలుగు అంటేనే ఇష్టం, తెలుగు అంటేనే ఇష్టం. కనుక భారతీయులం కదా. కనుక మనకి జ్ఞాన సూచకమైన వెలుగుకి సంబంధించిన మకర సంక్రాంతి మనకి పెద్ద పండగ. సాధారణంగా మనము పండగలన్నీ చాంద్రమానం ప్రకారం చేసుకుంటాము, కానీ ఈ సంక్రాంతి పండగ మట్టుకు సౌరమానం ప్రకారం చేస్తాము. అందుకే ఏ సంవత్సరమైనా యుగాది నుంచి కూడా సంక్రాంతి పండుగ ఎప్పుడు జనవరిలో, పుష్యమాసంలో జనవరి 13, 14, 15, 16 ఈ 4 తారీఖులలోనే 13, 14, 15, 14, 15, 16 భోగి, సంక్రాంతి, కనుమ వస్తాయి. తర్వాత రోజు ముక్కనుమ. డేట్లు కూడా ఇవే ఉంటాయి. ఎందుకు అని అంటే సౌరమానాన్ని పాటిస్తున్నాం కనుక. చాంద్రమానం పాటించేటప్పుడు మారుతూ ఉంటాయి అవి కొద్దిగా. కనుక సంక్రాంతి పండగని మనం ఈ తడవు కూడా మనకి 13, 14, 15 తారీఖుల్లోనే వచ్చింది. చక్కగా అందరికీ పండగే, కానీ తెలుగు వారికి ఇంకా ముఖ్యమైన పండగ. తెలుగువారు ముగ్గులు కూడా చాలా పెద్దవి వేసి ముగ్గులలో పోటీలు పెట్టి ఆ ప్రతిభ కనబరిచిన అందరికీ బహుమానాలు ఇస్తారు, అందరినీ ఉత్సాహపరుస్తారు. కాలేజీల్లో, కళాశాలలు అన్ని చోట్ల కూడా ఈ సందర్భంగా ముగ్గుల కాంపిటీషన్, రంగోలీ అనే పేరుతో పెడుతూ ఉంటారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ఈ ముక్కనుమ కూడా ఈ 4 కలిపి సంక్రాంతి పర్వదినము అని అంటాము. 4 కలిసి ఒక్క పండుగగా మనం జరుపుకుంటాము. ఇన్ని రోజులు కుటుంబ సభ్యులందరూ బంధువులతో కలిసి ఎక్కడ ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆనందంగా గడిపి ఎంత సంతోషాన్ని అనుభవిస్తారో. కనుక ఇలాంటి పండగ పర్వదినాలు ఎన్ని ఉన్నా ఏ పండగకి ఆ పండగే గొప్పది, దేని ప్రాముఖ్యత దాందే. అయినా కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండే అవకాశాన్ని ఇచ్చే ఈ పండగ పెద్ద పండగ. ఇంకా జ్యోతిష్ శాస్త్ర, ఖగోళ శాస్త్ర ఆ ప్రాముఖ్యతతో పాటుగా ఈ సంక్రాంతి పండగలో ఈ ముగ్గులు వేయడం అన్నది, భోగి పళ్ళు పోయడము, ఇంకా కనుమ గురించి చెప్పుకుందాము. అవన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు. వాటికి మన ఆచార వ్యవహారాలని మనకి తెలియజేస్తాయి. మనం పాటిస్తే మన పిల్లలు, తర్వాత తరాల వారు కూడా తెలుసుకుంటారు. ఈ పండగ మొత్తం సమాజంతో ముడిపడి ఉంది, పశువులతో, పక్షులతో కూడా అనుసంధానించబడి ఉంది. కనుక జీవకోటి మొత్తం ఐకమత్యంగా కలిసి ఉండేలా చేసే పండగ.
ఈ పండగ. కనుక దీనివల్ల మనకి సామాజిక స్పృహ పెరుగుతుంది, ఆత్మీయత, అనుబంధాల విలువలు దృఢపడతాయి, నైతిక విలువలు కూడా పెంపొందించుకుంటాము, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పొందుతాము. ఎప్పుడూ మనిషి ఆశావాది. ఎప్పుడూ కూడా ఇలాంటి పండగ ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆనందంగా ఉంటామా అని అందరం ఎదురు చూస్తాం. ఇలా ప్రకృతి, పరమాత్మ, జీవుడు, పశుపక్షులు ఇవన్నీ కూడా కలిపి సమైక్యతతో కలిసిమెలిసి ఉండడం, ఆధ్యాత్మికతని పెంపొందించుకోవడం అన్నది ఈ సంక్రాంతి పండగ వల్ల మనం గ్రహిస్తామమ్మా. మనది భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన దేశం కదా. ఏడాది కష్టపడి పంటలు పండించిన రైతులకి ఆ పంటలు చేతికొచ్చే రోజు కనుక మహదానందం. వారు ఇంకా చాలా ఘనంగా చేసుకుంటారు, మనమందరం కూడా. ఎందుకంటే వారు చేసుకుంటేనే కదా ఆనందంగా పంటలు పండించి పండగ చేసుకుని అవి మనకి ఇస్తే మనం తినగలుగుతున్నాం కనుక మనం రైతులకి, కర్షకులకు కూడా కృతజ్ఞత చూపించాల్సిన పండగ. కొత్త ధాన్యంతో పులగం, పాయసం, పొంగలి ఇవన్నీ కూడా చేసి గణపతికి, సూర్యనారాయణ స్వామికి, ఇష్టదైవం, కులదైవాలకి నివేదన చేసి మనం తినాలి. సాధారణంగా ఈ ప్రతి సంక్రమణం అప్పుడు, పితృతిథులప్పుడు, అమావాస్య నాడు పితృతర్పణాలు ఇవ్వాలంటారు. సూర్యనారాయణ స్వామికి రోజు అర్ఘ్యమిస్తారు, రోజు తర్పణాలు వదులుతారు కదా సంధ్యావందనం చేసేటప్పుడు అందరం కూడా. విశేషంగా ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పర్వదినం రోజు సూర్య భగవాను, పితృదేవతలను కూడా పూజించాలి, ధ్యానించాలి, అర్ఘ్యం ఇవ్వాలి, తర్పణాలు ఇవ్వాలి, అలా దానాలు కూడా ఇవ్వాలి. ఇలా దానంలో ధాన్యాలు, నవధాన్యాలు ఇవ్వచ్చు, ఇంకా కూరలు, పళ్ళు, దుంపలు, నువ్వు పప్పులు, చెరుకు గడలు, వస్త్రాలు, విసనకర్రలు, చెప్పులు, ఉదకుంభం అంటాము, నీళ్లతో నిండిన కొత్త కుండ, ఎందుకంటే వేసవి కాలం రాబోతోంది. ఇవన్నీ కూడా దానం ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ శుభం కలుగుతుంది, మనం ఇచ్చిందే మనకి ఉంటుంది. మనిషి తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది మన పాలు అని మన సామెత. సో దానం అదత్వం ఆదృశమాపు దత్వాత్వం త్వాదృశోభవ చెప్పాడు కదా. ఒక భిక్ష అడగడానికి వచ్చిన ఒకతను ధనికుడికి, నువ్వు దానం ఇచ్చేప్పుడు నీలా ఇచ్చే స్థితిలో ఉండు, నాలా దానం ఇవ్వకుండా అడిగే స్థితిలో ఉండకు అంటాడు. కనుక దానము చాలా ముఖ్యమైన అంశంగా మన మహర్షులు చెప్పారు మనకి. ఈ దానాల్లో మనకు కుదిరితే గోదానము, భూదానము గనక సంక్రమణ నాడు చేయగలిగితే ఇంకా వారికి పునరావృత్తి రహితమైన శాశ్వత దివ్య ధామంలో ఎప్పటికీ ఉంటారని శాస్త్రాలు చెప్తాయి. సో మనకి తొలి పండగ అయిన ఉగాది నాడు మనం పంచాంగ శ్రవణం చేస్తాం కదా. అదే విధంగా దైవజ్ఞుల ద్వారా ఈ సంక్రమణ సమయంలో, మకర సంక్రమణలో, మకర సంక్రాంతి పురుషుడిని గురించి మనం వినాలి. ఆయన ఏ రంగులో వచ్చాడు, ఏ ఆకార విశేషాలు, ఎంత ఒడ్డు పొడుగు అన్నీ చెప్తారు. ఏ రంగు దుస్తులు ధరించాడు, ఏ వాహనం మీద వచ్చాడు, దానిని బట్టి మన భారతదేశం యొక్క, ప్రపంచం యొక్క, మానవుల మీద ప్రభావం ఉంటుందిగా. కనుక దాన్ని బట్టి మన భారతదేశ భవిష్యత్తు, పంటలు ఎలా ఉంటాయి, పంటల్లో రకరకాలు ధాన్యాలు కానీ, తినేవి, వస్త్రాలు, బంగారాలు లాంటివి మొత్తం అన్నీ కూడా. సో మన భవిష్యత్తు మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రణాళికలు వేసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం కూడా మన దేశం గురించి, మన గురించి తెలిస్తే మనం కూడా చెడు రాకుండా శుభం కలగడానికి ఏం చేయాలో అది చేయగలుగుతాం. ఇతోధికంగా దానాలు ఇవ్వడం, పూజలు చేయడం, యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించడం, అది చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి, మన ఆరోగ్యము, ఆయుర్దాయము, వర్చస్సు, కాంతి పెరుగుతుంది, ఆత్మ సంస్కారం కలుగుతుంది. కనుక ఇవన్నీ కూడా పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది మనకి. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే మనం ధనుర్మాసం అంతా తెల్లవారుజామున లేచి ఇళ్ల ముందు ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతాము, అవన్నీ చెప్పుకున్నాం కదా. అలాగే భోగి నాడేమో భోగి మంటలు వేస్తాము, భోగి పళ్ళు పోస్తాము. సంక్రాంతి నాడు పెద్ద పెద్ద రంగవల్లులు, సంక్రాంతి ముగ్గులు అని ఉన్నాయి. చుక్కల ముగ్గులతో పాటు గీతల ముగ్గులు చాలా ఉంటాయి. సో అవి వేసి దాని మీద పెద్ద గొబ్బెమ్మలు పెట్టి బంతి పూలు, ఆ పూలన్నిటితో కూడా అలంకరించి ఇలా అందరూ కూడా వాటికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఆటలాడడం అన్నది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలా దాని చుట్టూ చేరి అందరూ ఆడవారు చక్కగా ఆడతారు అందంగా.
సో సంక్రాంతి విశేషాలు ఏమిటి అంటే మన భారతదేశంలోనే ఇంత అద్భుతమైన సంస్కారము అనేది, ఆచారాలు సంప్రదాయాలు అనూచానంగా ఇప్పటికీ పాటించబడుతున్నాయి. ఇంత ఫారిన్ ఎఫెక్ట్, పాశ్చాత్య ప్రభావం ఉన్నా మన సంప్రదాయాలను మనం మర్చిపోలా. సంక్రాంతి రోజు ఖచ్చితంగా గంగిరెద్దుల మేళం అని అంటాము. గంగిరెద్దుల మేళం వాళ్ళు వస్తారు. గంగిరెద్దుని మనం సాక్షాత్తు నందీశ్వరుడిగా, ఆయనని శివస్వరూపంగా మనం భావిస్తాము. ఎవరు గంగిరెద్దుల్ని తీసుకొచ్చినా తప్పకుండా ఎవ్వరూ నో అనరు. డబ్బైనా ఇస్తారు, ధాన్యము వాళ్ళకి కొలిచి పోస్తారు, నూతన వస్త్రాలు ఇస్తారు, ఆ సన్నాయి వాయించే వాళ్ళకి డబ్బులు ధాన్యాన్ని కూడా ఇస్తారు. అలాగే సంక్రాంతి రోజు పొద్దున్నే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వస్తున్నాడా అనిపించేలా హరిదాసులు చూడగానే విష్ణు స్వరూపాలుగా కనిపిస్తారు. చక్కగా నామాలు పెట్టుకుని, పెద్ద రాగి అక్షయ పాత్ర తల మీద పెట్టుకుని చిరుతలు వాయిస్తూ, లేకపోతే ఏకవీర వాయిస్తారు కొంతమంది. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అంటూ గానం చేస్తూ వాళ్ళు వస్తారు. ఇంకా అలాగే మనకి సాతాని జియ్యర్ అని అంటాము. ఆ సాతాని జియ్యర్లు వస్తారు. ఇలా ప్రజలంతా కూడా సాక్షాత్తుగా ఆ శ్రీహరే తమ ఇంటి ముందుకి ఈ సాతాన్ జియ్యర్ రూపంలో, లేకపోతే ఈ హరిదాసు రూపంలో మా ఇంటికి వచ్చాడు అని అనుకుంటారు. శివుడే మా ఇంటికి వచ్చాడు నందీశ్వరుడితో అనే భావన అందరిలో కలుగుతుంది. ఆ భక్తి చిన్నపిల్లలకి వివరించి చెప్పడం వల్ల వాళ్ళకి మన పౌరాణికమైన కథలు, వాటి వెనకాలన్న ఆ తత్వం అది కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఆ రాగి చెంబులు బిందెలు పెట్టుకుని వస్తారు. ఆ బిందె తీయరు తరమించి, వాళ్ళే ఇలా వంగితే మనం అందులో పోస్తాం. శివార్పణం, కృష్ణార్పణం. ఆయనకి ఇచ్చేది ఎప్పుడు కృష్ణార్పణం, గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చేది శివార్పణం అనే భావంతోనే మనం ఇస్తాము. ఇంకా బుడబుక్కల వాళ్ళు అని అంటారు. పిల్లలకి చాలా ఆనందం. వాళ్ళు ఇలా రావడమే అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు అంటూ చేతులు ఇలా డమరకం పట్టుకుని వాయిస్తూ శబ్దం చేస్తూ జ్యోతిష్యం చెప్తారు, జోస్యం చెప్తారు వాళ్ళు. అందరిళ్ళకి వస్తారు. అందరూ వారి మాటలు విని చాలా ఆనందిస్తారు. ఈ వచ్చిన హరిదాసులు గాని, సాతాని జియ్యర్ గాని, ఆ గంగిరెద్దుల వాళ్ళు, తర్వాత ఈ డమరకం పట్టుకు వాయించే ఈ వీణ, వీళ్ళందరూ కూడా మనందరినీ ఆశీర్వదిస్తారు. మనం ధనం ఇచ్చినా, ధాన్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఏమీ ఇవ్వకుండా చూసి ఆనందించి ₹1 ఇచ్చినా కూడా మనకి సకల ఐశ్వర్యాలు కలగాలి, ఆరోగ్యం కలగాలి అని చక్కగా ఆశీర్వదిస్తారు ఈ బుడబుక్కల వాళ్ళు కూడా. ఈ బుడబుక్కల వాళ్ళు అచ్చం శివుళ్ళ ఉంటారు. సో జంగమ్మ దేవర. ఇంకా హరహర మహాదేవ, శంభో శంకర్ అంటూ జంగమదేవర కూడా ఇలా నామాలు పెట్టుకుని వస్తాడు. ఇదంతా కూడా మన సంప్రదాయం, మన సంస్కృతి. దీన్ని మనం ఎప్పటికీ కాపాడుకోవాలి. వచ్చిన వాళ్ళందరినీ మనం చక్కగా ఏవైనా ఇచ్చి ఆదరిస్తూ ఉంటే వాళ్ళు రాగలుగుతారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళేదో వచ్చారే అనుకోకూడదు. వీరికి ఇవ్వడము అంటే మన ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని మనం నిలబెట్టుకుంటున్నాము, అందుకని ఇవ్వాలి. వాళ్ళు మన ఆశీర్వదిస్తారు. ఆశీస్సులు దైవ ఆశీస్సులు, అవి ఫలిస్తాయి. ఇంకా సంక్రాంతికి మామూలుగా మనమందరం కూడా ఇళ్లలో బొమ్మల కొలువులు, దసరాకి సంక్రాంతికి కూడా బొమ్మల కొలువులు పెట్టుకుంటాము. ఈ బొమ్మల కొలువులు కూడా చాలా ఏర్పాటు చేయడమే పరమ అద్భుతంగా మనందరి ఇళ్లలో పెడతాం కదా. పైన నిర్గుణ నిరంజన పరమాత్మకి సంకేతంగా ఓంకారం, అక్కడి నుంచి త్రిమూర్తులు, దేవతలు, అవతారాలు, దశావతారాలు, ఇంకా రకరకాలుగా దేవి దేవతల బొమ్మలు, మధ్యలో గణపతి, రాధాకృష్ణులు, శివపార్వతులు, కైలాసం, వైకుంఠం అన్నీ వస్తాయి. అలాగే ఇంకా లౌకికమైనవి కూడా చాలా ఏర్పాటు చేసి మనం పెడతాము. అయితే ఈ బొమ్మల రూపంలో మనము ఆరాధిస్తున్నది పరమాత్మను, భగవంతుడిని అని గ్రహించాలి. ఒక రాజుగారికి పిల్లలు పుట్టలేదుట ఎంతకాలమైనా. అయితే అలా ఈశ్వరుని గురించి నాకు సంతానం లేదు, ఎలా సంతానం కలుగుతుంది అని ప్రార్థిస్తూ ఉండేవాట. ఒకరోజు ఆయనకి కలలో అమ్మవారు కనిపించి, బొమ్మల రూపంలో ఉన్న నన్ను కొలు, నీ ఇంట్లో పాప నడుస్తుంది అని అమ్మవారి నేనే పుడతానన్నట్టుగా చెప్తుంది. ఆయన కలలోంచి లేచి అప్పటి నుంచి బొమ్మల కొలువు పెట్టడం, బొమ్మలని ఆరాధించడం ఆనవాయితీగా వచ్చింది అని ఒక కథ చెప్తారు మన దాంట్లో.
ఆ మంగళుడో ఏదో ఉంది ఆ రాజుగారి పేరు. ఆయన బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పిల్లలని ఆనందింపజేయాలి. హ్మ్. పసిపిల్లలు ఎంత ఆనందిస్తే భగవంతుడు అంత ఆనందిస్తాడు. ఈ బొమ్మల రూపంలో దేవుళ్ళని కొలిచి, ఆరాధించి, నైవేద్యం పెట్టి, హారతులిచ్చి, పప్పు, బెల్లాలు అన్నీ గూడా పిల్లలకి పంచిపెట్టాలి, చిన్న రైట్. హ్మ్. పిల్లలకి. హ్మ్. ఇంకా మనం ఈ సంక్రాంతి సమయంలోనే రకరకాల పూర్వకాలంలో మనం ఎన్నో సినిమాల్లో గూడా జూసాము. నాగమ్మ అక్కడ ఆహ్, గొర్రె పొట్టేళ్ళు, కోడి పందాలు, గొర్రె పొట్టేళ్ల పందాలు, అవును. అమ్మో! పందాలు, రకరకాల పందాలు ఆటలు. హ్మ్. గ్రామాలలో ఎక్కువగా. పట్టణాల్లో అంత లేకపోయినా. హ్మ్. జల్లికట్టు అనే ఒక కొత్త ఆట. అలాంటి రకరకాల ఆటలు గూడా చాలామంది ఉత్సాహం చూపిస్తారు. ఆనందాన్ని పొందుతారు ఆ ఆటల ద్వారా గూడా. అన్నిటికంటే ముఖ్యంగా అనాది కాలం నుంచి ఉండి ఇప్పుడు గూడా ఉన్న సంక్రాంతి అంటే 15 రోజుల ముందు నుంచే యువత ఎంత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గూడా తొందరగా ఇంటికొచ్చి ఖచ్చితంగా గాలిపటాలు ఎగరేస్తారు. హ్మ్. గాలిపటాలు ఎగరేయడంలో అవతలి వారి వాటిని పతంగులు అని అంటాము, కైట్స్, హ్మ్. గాలిపటాలు వాటిని కట్ చేసి తెంపడంలో వీరేదో గొప్పదనం అనుభవించిన ఆనందమో అని అరుపులు అదంతా ఉత్సాహం, ఆనందం అందరికీ అలాగే ఉంటుంది. ఆ గాలిపటం తెగిపోతే బాధపడరు. ఇంకో కొత్తది తెచ్చుకుంటారు. హ్మ్. ఎన్ని పోయినా అస్సలు బాధపడరు. అంటే ఏమిటి? నిర్మమత్వం అనేది మనం అక్కడ చూస్తున్నాము. అలాగే గాలిపటం తెగిపోతే ఎలా బాధపడకుండా ఉంటారో ఏ విషయంలో అయినా జీవితంలో అలా ఉండాలి అని చెప్పడానికి గాలిపటాల్లాంటి వాటిని మన పెద్దవాళ్ళు ప్రవేశపెట్టారు. ఇంకొకటి గాలిపటం ఎగరేయడం వెనకాల గొప్ప ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక సత్యం మనకుంది. ఏంటంటే ఈ గాలిపటం దారం ఎగరేసిన వాడి చేతిలో ఉంటుంది. ఆ పొరపాటున వాడి చేతిలోంచి ఇలా జారిందా అంటే అది వెళ్ళిపోతుంది. ఎక్కడికెళ్ళిపోతుందో. అంటే వీడి చేతిలో ఉన్నంత కాలమే దానికి అస్తిత్వం. హ్మ్. ఎప్పుడు ఇతన్ని వదిలేస్తాడో, చేతిలోంచి వదిలేయబడుతుందో దానికింకా తెగిన గాలిపటం అంటారే, అవును. అది ఎటో వెళ్ళిపోతుంది, ఎక్కడో హ్మ్. పడుతుంది, హ్మ్. ఏమవుతుందో తెలీదు. అలాగే ఎవరు నైతిక విలువలని పట్టుకునుంటారో, ఎవరు పరమాత్మ ధర్మాన్ని, పాదపద్మాలను పట్టుకునుంటారో వారి జీవితం బావుంటుంది. వారు ఆనందంగా ఉంటారు. ఏ ఒడిదుడుకులు లేకుండా ఉంటారు. ఎవరి ధర్మము అనే దారాన్ని వదిలేస్తారో, హ్మ్. నైతిక విలువలు అనే దారాన్ని వదిలేస్తారో వాడి జీవితం బాధామయమవుతుంది. వాళ్ళకి నిజమైన ఆ ఆనందం అనేది పొందాలి ఉండదు. అనంటే ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలి అనే గొప్ప సందేశం మనకి ఈ గాలిపటాలు ఎగరేయడం వల్ల గూడా వస్తుందమ్మా. సాధారణంగా అందరూ గూడా సంక్రాంతి పండగ, అసలు దీపావళి పండగ, సంక్రాంతి పండగ అంటే మనం ముందరే చక్కిలాలు, లడ్డూలు, జంతికలు, ఏవో రకరకాలు చేసి పెట్టుకుంటాము పంచిపెట్టడానికి. హ్మ్. హ్మ్. ఇంకా ఆ పండగ రోజుల్లో మనం భోగినాడైతే పులగము అలాంటివి ముందే చెప్పుకున్నాము. హ్మ్. ఇప్పుడు సాధారణంగా సంక్రాంతి నాడు మనం గారెలు, ఆవళ్ళు గూడా కనుమ నాడు చేస్తారు. కనుమ నాడు మినుము తింటే ఎనుమంత బలము అని. అప్పుడు తప్పకుండా చేస్తాము. కనుక అవి కాకుండా పెద్దవి ఏమిటి అంటే పూర్ణం బూరెలు. హ్మ్. పూర్ణములు అనంటే అమ్మవారికి ఆనందం కలిగించేది. హ్మ్. హ్మ్. పూర్ణత్వం. హ్మ్. కనుక పూర్ణం బూరెలో, బొబ్బట్లో, పులిహార, పాయసము, పరమాన్నము ఇవన్నీ గూడా చేస్తాము. వీటన్నిటిని బంధుమిత్రులతో కలిసి, హ్మ్. మన ఆత్మీయులతో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, మన ఇంట్లో పనిచేసే వారికి గూడా పంచిపెట్టి అందరం కలిసి చేసుకునే పండగ సంక్రాంతి పండగ. మనకు పాడి పంటలనిచ్చే గోవులని, ఎద్దులని మనం కనుమ నాడు పూజిస్తాం గదా! నేలని, భూమాతను గూడా పూజిస్తాము. కనుక ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమల 3 రోజుల పండగలో మనం మొత్తం యావత్ విశ్వాన్ని, ప్రకృతిని, పరమాత్మని, మనని మనం, మన వారిని అందరినీ ఆనందపరుస్తున్నాం. అందరినీ సేవించుకుంటున్నాము. హ్మ్. అలాగే మొత్తానికి 3 రోజులు పిండి వంటలు చేసి, దైవారాధన అవన్నీ తినడం, ఆనందంగా ఉండడం, పశువుల్ని గూడా పూజించడం, మన కృతజ్ఞత తెలియజేయడం. అన్నిటికంటే కృతేషు ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతనః. హ్మ్. ఎవరు మనకి కొంచెం ఉపకారం చేసినా మనం ప్రత్యుపకారం చెయ్యాలి. కనుక ఆ ప్రత్యుపకారం చేయడం అనే లక్షణం ఇక్కడ మనకి కనిపిస్తుంది. పశువుల్ని గూడా పూజిస్తాము. ఆవులని, ఎద్దులని అన్నిటినీ గూడా.
ఇలా కృతజ్ఞత ప్రకటన చెయ్యడము అన్నది ఈ ఒకప్పుడు మొత్తం భారతదేశమే కనుక అందరిలోనూ ఉంది. కానీ ఇప్పుడు దేశాలుగా విభాగం అయిందిగా. ఒక్క భారతీయులలో మన సనాతన ధర్మంలో మాత్రమే కృతజ్ఞత ప్రకటన అనేది ఉందమ్మా. అందరికీ, ప్రకృతికి, పశువులకి, పక్షులకి, నేలకి, పర్వతాలకి, మానవులందరికీ కూడా కృతజ్ఞత ప్రకటన చేసేది మన సనాతన ధర్మం. అది మహర్షులు ఏర్పరిచిన ఒక గొప్పదైనటువంటి విషయం, అంశం అది. మాతా భూమి పుత్రోహం పృథివ్యాం. భూమాత నా తల్లి, నేను భూపుత్రుడను. మనమందరం భూమాత పిల్లలమే కదా అని మహర్షులు మనకి చెప్పారు. కనుక మనం భూమాత నుంచి పరమాత్మ దాకా అందరినీ ప్రార్థిస్తాము. అలా నేలకి, భూమాతకి, ప్రకృతికి, మానవులకి, జంతువులకి, పక్షులకి కూడా అన్నింటికీ అందరితో అనుబంధం ఉండి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా మనం ప్రకృతిని ఆరాధించేటటువంటి ఒక ఉత్తమమైన పెద్ద పండగ సంక్రాంతి పండగ. కనుక ఈ భారతీయులందరూ జరుపుకుంటారు ఈ పండగని. మనందరికీ కూడా పరమాత్మ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, ఆనందాన్ని, ఈ సంక్రాంతి పర్వదిన విశేషాలను వింటున్న ప్రేక్షకులందరికీ కూడా, మనందరికీ కూడా పరమాత్మ సకల శుభాలని ఇవ్వాలని పరమాత్మని ప్రార్థిద్దామమ్మా. చాలా చాలా ఓం చక్కగా నమః సూర్యాయ సంక్రాంతి విశేషాలు. సూర్యనారాయణాయ నమః. సంక్రాంతి విశేషాలు ఏ విధంగా జరుపుకోవాలి, సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటే అసలు మనకి మంచి జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం. శ్రద్ధగా విన్న మీకు మరి అందరికీ షేర్ చేయాలని అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ పిల్లలకు కూడా చూపించండి. దానివల్ల మనం ఏ విధంగా జరుపుకోవాలి పండగలు, దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలుస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుమ విశేషాలు తెలుసుకుందాం తదుపరి వీడియోలో. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.